2024 ఆగస్టు నెల 1వ తారీఖు దగ్గర నుంచి 31 వరకు మకర రాశి ఫలితాలు. మకరస్యాన్ మృగో నక్రః. మకర కుంభాలకి శని అధిపతి. ఇక మకర కుంభాలకి చెప్పేదే లేదు. మకర కుంభాలకి ఒకళ్ళు చెప్పకుండానే వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నాకు అంత బాధ ఉంది, ఇంత బాధ ఉంది, నేను ఎట్లా బతకాలి, నా పరిస్థితి ఏమిటి అనేటువంటి సమస్యలతో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ బాధలు చెప్పదగినవి కావు. ఈ మకర రాశికి నవంబర్ చివరి వరకు కూడా చాలా కష్టదశ, చాలా జాగ్రత్త అవసరం. మీరు ఒకటే చేయండి, ప్రతిరోజు కూడా ఎక్కడైనా మారేడు చెట్టు ఉంటే 3 ఆకులు కలిసింది దళం. 3 ఆకుల్లో ఒక ఆకు పోతే దళం కాదు. 3 ఆకులు దళం ఉండేటట్లుగా మారేడు ఆకులు తీసుకొని తెల్లవారుజామున స్నానం చేసి లేచి వెళ్ళి ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజకి మీరు గోత్రనామాలతో చెప్పి పూజ చేయించుకోకపోయినా పర్వాలే, అర్చకుడి చేతికిచ్చాయా ఆ శివలింగం మీద మారేడు దళాలు పెట్టమంటే చాలు. అవి పెడితే మీ దరిద్రం అంతా పోతుంది. ఒక్కోడు అంటాడు, వాడు దళ వేసుకు పుట్టాడు రా అంటారు. వాడు కూర్చున్న చోటుకి అన్నీ వస్తూ ఉంటాయి. ఆ దళం అంటే ఏంటో తెలియదు. మారేడు దళం ఈశ్వరుడికి వేసి పూజ చేస్తే దరిద్రం అంతా పోతుంది. ఈ మకర కుంభాల రాసుల వాళ్ళు మారేడు దళాలతో శివార్చన చేయడం చాలా విశేషం. కాదండి, మాది ఒక పల్లెటూరు, మా ఊళ్ళో శివాలయం లేదు, మేము ప్రతిరోజు 10 కిలోమీటర్లు పోతే కానీ శివాలయం రాదు అనేవాళ్ళు ఉండేటట్లయితే మరి మట్టితోటి చిన్న శివలింగం చేసుకొని ఎడం చేతులు అరిచేతిలో పెట్టుకొని హరహరా అని కాసిన నీళ్లు పోసి, ఇంకా దొరికితే కాసిన ఆవు పాలు పోసి, ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన సోమవారం ఇట్లా చేస్తే శివార్చన చేసిన ఫలితం వస్తుంది. ఆ మట్టిని తీసుకెళ్ళి నదిలోనో కుంటలోనో బావిలోనో వేయండి. మట్టి ఎవరు? అమ్మవారు, ఈశ్వరుడు. అమ్మవారిని ఈశ్వరుని పూజించిన ఫలితం వస్తుంది. అయితే గుడి ఉండి ఇంట్లో చేయొద్దు. గుడి లేనివాళ్ళు, అవకాశం లేనివాళ్ళు, ఆ మట్టి కూడా సరైన మట్టి దొరకదంటే రోజు పత్రానికి పసుపు రాజు బొట్లు పెట్టి రోజు 11 ప్రదక్షిణాలు చేయండి. శివుడికి ప్రదక్షిణ చేసినట్లే ఇట్లా చేస్తే ఈ మకర కుంభాల రాశి వాళ్ళకి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మీకు శక్తి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి. జాతకానికి తగినటువంటి పూజలు మేము చేయించగలుగుతాం. అట్లాంటి పూజలు చేసుకుంటే మీకు సమస్యలు ఏమీ లేకుండా కూడా మీరు బయటపడతారు. కాబట్టి మీ చెప్పేటువంటి పూజల్లో మీరు ఫాలో అయితే మీకు అన్ని విధాలా చాలా బాగుంటుంది. మీకు అన్ని రకాల సమస్యలు లేకుండా పోతాయి. మరి ఇది అవలంబించండి. ఇది కాకుండా మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి మీరు ఏం చేస్తారంటే గోడల వెంబడి కానీ మట్టి నేలలో కానీ ఆ బియ్యపు రవ్వ పంచదార కలిపింది తీసుకెళ్ళి గోడల వెంబడి పుట్టల దగ్గర వేయండి. ఆవుకి కాస్త ఆహారం పెట్టండి, మీ దోషాలని కూడా పోతాయి. కాబట్టి అందులో పసిపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఆహారం పెట్టండి. దేవుడి కంటే ఎక్కువ పసిపిల్లలు. ఎందుకంటే నువ్వు 100 రూపాయల కాగితం ఇస్తే పట్టుకోడు వాడు. ఏదైనా చాక్లెట్ ఇస్తే ఆత్రంగా తీసుకొని తింటాడు. చాక్లెట్ మీద ఉన్న విలువ 500 రూపాయల కాగితం మీద కూడా వాళ్ళకి విలువ ఉండదు. పసిపిల్లలు దేవుడితో సమానం. గోవుని పూజించడం, మరి పిపీలిక సమారాధన, చీమలకి మరి ఆహారం పెట్టడం, ఇది చాలా విశేషం. మరి జీవరాశులు, నోరు లేనటువంటి జీవరాశులకి ఆహారం పెట్టడం చాలా విశేషం. ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అట్లాగే శనివారం కానీ గురువారం కానీ ఏదైనా గుళ్ళో ప్రసాదం చేయించండి. ఈ మకర రాశి వాళ్ళకి సమస్యలన్నీ పోతాయి. మీ దగ్గర శక్తి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి తగిన పరిహారం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రత్యేకించి చెప్పేది ఒకటి ఉంది. ఇది మరి మీన రాశిలో చెప్తాను. కాబట్టి ఈ రాశి వాళ్ళు నీ చివరికి చెప్పబోయేది అందరూ పాటించాలి. మేషం దగ్గర నుంచి
మీనరాశి వారి వరకు కూడా అందరూ పాటిస్తే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి వీటిని పాటించడం చాలా అవసరం. ప్రతి మానవుడికి కష్టాలు అనేవి విపరీతంగా వస్తున్నాయి. కష్టపడని మానవుడు లేడు. సుఖపడుతున్నాను అనేటువంటి వాడు ఎవడూ కనపట్టలేడు. ఎంత సుఖంగా ఉన్నా కూడా చెప్పటానికి వీలైన కష్టం ప్రతివాడికి ఉంటుంది. చూసేవాడికి అబ్బో ఆయనకేమయ్యా అంటారు. వాడికి వదిలేస్తే కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. చెప్పుకోలేని బాధలు. ఏమిటి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి నేను చెప్తా వినండి. ఒకప్పుడు ఒక రాజుగారు, ఒక చక్రవర్తి ఎంతో గొప్ప పరిపాలన చేశాడు. ఆయన చేసినటువంటి పరిపాలన ఎవరూ చేయలేరు. రామచంద్రమూర్తి కంటే ఎక్కువ మంచి పరిపాలన చేశాడు. ఆయన మరణించాడు. తర్వాత కొడుకు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. రాజుగారు ఏం చేశాడు? అందరూ బతకడానికి ఎవరు దొంగని కూడా క్షమించి దొంగతనం చేయకుండా మానుకున్నట్టుగా ఏర్పాటు చేశాడు. వాడికి బతుకుదెరువు మార్గం చూపించాడు. దొంగ ఎప్పుడు దొంగతనం చేస్తాడంటే దానికి వాడు అవసరం తీరకపోతే దొంగతనం చేస్తాడు. అన్నం దొరక్కపోతే అన్నం కోసం దొంగతనం చేస్తే తప్పు లేదుగా. అట్లాగే దొంగని దొరగా చేశాడు. అటువంటి గొప్ప రాజుగారు మరణించిన తర్వాత కొడుకు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కొడుకేంది? గొప్ప వ్యభిచారి, ధనాశాపరుడు, పరమ నీచుడు. కనబడ్డ స్త్రీని వదిలిపెట్టేవాడు కాదు. సంవత్సరానికి 10 సార్లు పన్ను వసూలు చేస్తాడు. ప్రజలకి రోత పుట్టించాడు. శత్రురాజులు వచ్చారు, యుద్ధం చేశారు, రాజ్యాన్ని గెలుచుకున్నారు. తండ్రి ఏమో స్వర్గాన్ని పొందాడు, కొడుకు నీచమైన పనులు చేస్తున్నాడు. చివరికి పరాజులు యుద్ధం చేశారు, గెలిచారు. రాజ్యం కోల్పోయిన దాకా ఈ కొడుక్కి సంతానం లేదు. అడవిలో కందమూలాలు తింటూ మొగుడు పెళ్ళడం బతికేటువంటి టైంలో వాడికి 2 ఆడపిల్లలు పుట్టారు. ఆ 2 ఆడపిల్లలు కూడా చాలా గొప్ప అందగత్తెలు. రాజులు ఎప్పుడు కూడా వేటకు వస్తారు. ఒక రాజుగారు వేటకు వచ్చి, అయ్యా నీ పిల్ల బాగుంది, నాకు ఇస్తావా, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకెంత నేను అడిగినంత డబ్బు ఇస్తావా, నా పిల్లని ఇస్తా అన్నాడు. వాడు ఎంతో అడిగాడు, మితి మీద అడిగాడు. అడిగినంత డబ్బు ఇచ్చి ఆ పిల్లని తీసుకున్నాడు, తీసుకెళ్ళిపోయినాడు. అప్పుడు ఈ రాజుగారు తండ్రి స్వర్గంలో ఉన్నవాడు యమలోకానికి వచ్చాడు. ఏమిటా ఇట్లా యమలోకంలోకి వచ్చి నా గతి ఏంటా ఎట్లా చేశావంటే, నీ కొడుకు చేసిన పాపం నీకు ఇట్లా చుట్టుకుందయ్యా. నేనేం చేయలేదు. పుణ్యం చేసిన వాళ్ళకి స్వర్గం, పాపం చేసిన వాళ్ళకి నరకం. నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సిందే అన్నాడు. అప్పుడు ఏంటి నాకు ఇక మార్గం లేదా అంటే, నీకొక వెలుగు రూపం ఇస్తాను, నీ కొడుకు పోయి చెప్పమన్నాడు. ఆ కొడుకు పోయి, ఏమిరా నీవు ఆడపిల్ల నమ్ముకున్నావురా, ఒక పిల్లని కన్యాదానం చేస్తే 10 తరాలు ఇటు అటు 10 తరాలు 21 తరం మోక్షాన్ని పొందుతారని ఉంటే ఆడపిల్లని అమ్ముకున్నావు, ఆడపిల్లని విక్రయం చేశావు. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం. 10 పిల్ల తరపు పిల్ల తండ్రి తరపు మోక్షాన్ని పొందుతారన్నటువంటి పిల్లని అమ్ముకున్నావురా. అందుకు నాకే కర్మ పెట్టిందిరా, నన్ను స్వర్గానికి పంపించరా అని అడిగితే, 2వ పిల్లకి కన్యాదానం చేసి వివాహం చేస్తే ఆ రాజుగారు మోక్షానికి పోయినాడు. అది ఒక పెద్ద పాపం. 2, ఇవాళ తల్లిదండ్రులకు అన్నం పెట్టటంలే. ఎందుకయ్యా అంటే, విదేశాల్లో ఉంటేనేమో చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు. స్వదేశంలో ఉన్న వాళ్ళకి పుట్టిన పిల్లని యూకేజీలో పెడితే యూకేజీలో చేరిస్తే 60,000 70,000. వీళ్ళ సంపాదన వీళ్ళ పిల్లల్ని చదివించడానికి చాలక మేము అన్నం పోతున్నాం అంటున్నారు. మరి మిమ్మల్ని ఎట్టా పెంచితే మీరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నారు, మీరు తల్లిదండ్రులకు అన్నం పెట్టలే. అదొక పెద్ద పాపం. మరి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడం, భార్యని ఇబ్బంది పెట్టడం, భార్య తరఫు వాళ్ళని ఇబ్బంది పెట్టడం,
వాడు ఏమీ తేలేదని వేధించడం, ఆడ మనిషిని కొట్టడం చాలా దోషం. స్త్రీ హింస, శిశు హింస చాలా దోషం. భ్రూణ హింస, గర్భిణీలు తీసేయడం ఒక దోషం. గర్భవతి అయినటువంటి స్త్రీని కాలుతో తంతే గర్భస్రావం జరిగితే అది పెద్ద దోషం. ఇటువంటి తెలియని దోషాలు, తెలియకుండా చేస్తున్న దోషాలు అనేకం ఉన్నాయి. మన హిందూ ధర్మంలో ఏం చెప్పారు? అందరూ దైవస్వరూపులే, జీవాత్మ పరమాత్మ అన్నారు. ప్రతి జీవరాశిలో పరమాత్మ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? సింహాన్ని పూజిస్తున్నాం, పులిని పూజిస్తున్నాం, సర్పాన్ని పూజిస్తున్నాం, పుట్టని పూజిస్తున్నాం, చెట్టును పూజిస్తున్నాం, మనిషిని పూజిస్తున్నాం, కొండని పూజిస్తున్నాం. అన్నీ కూడా దైవస్వరూపాలను పూజిస్తున్నాం. హిందూ మతం అనాది మతం. ఈ అనాది మతంలో చెప్పినవన్నీ మంచియే. ఎవరు మనకు ఏ మతం కూడా మనకు శత్రుత్వం లేదు. అయితే మనం చేసే పాపాలు మనల్ని వేధిస్తూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా దోషమే. సరే, తల్లిదండ్రులకి అన్నం పెట్టామండి, వాళ్ళు మరణించిన తర్వాత ఉత్తర క్రియలు కర్మ చేయాలి. అదైన తర్వాత ప్రతి సంవత్సరం ఆ పోయిన తిథి రోజు తద్దినం అనేది పెట్టాలి. అది ఒక సంవత్సరం వాళ్ళకు ఒక రోజు కింద లెక్క. ఆ తద్దినాలు పెట్టకపోవటం అది పితృదోషం. కాలసర్ప దోషం. కాలసర్ప దోషం ఏంటి? తను వివాహం చేసుకొని ఇంకొక వ్యక్తికి వివాహమైనటువంటి ఆడమనిషిని, పిల్లలు గల స్త్రీని చెడగొట్టి ఆ మనిషితో వ్యభిచారం చేసి భార్యాభర్తలకి కర్ణ సంతానానికి సంబంధం లేకుండా నీకు భార్య ఉండగా పరస్త్రీ వ్యామోహంతో ఆ పరస్త్రీని తీసుకురావటం, ఆ పిల్లల ఉసురు, భర్త ఉసురు నీవు తగులుతుందా? ఆ పాపం చుట్టుకుంటుందా? ఇటువంటి పాపాలు ఏమన్నా ఆలోచిస్తున్నారా? అందుకే ధర్మశాస్త్రంలో చెబుతారు, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందిట. భార్య మొట్టమొదటి అందగత్తే. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి హీనత అయిపోయేప్పటికీ అన్నం తగ్గితే అందగత్తెకి పాల్పడుతున్నాడు. అది పెద్ద దోషం. పరస్త్రీ వ్యామోహం అంటే అది తప్పు. తర్వాత పిల్లలను తల్లిని తీసుకొస్తే పిల్లలు అనాథలైపోయి వాళ్ళ ఉసురు కొట్టి ఇట్లాంటి దోషాలు, అనేక దోషాలు ఉన్నాయి. ఈ దోషాలు పోవాలి అంటే మహారుద్రం అని ఉంది. ఆ మహారుద్రం అనేది మేము చేస్తాం. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అటువంటి మహారుద్రంలో మీ జాతకంలో ఎటువంటి బాధలు ఉన్నా పోతాయి. ఆ మహారుద్రంలో మీరు కలిసి మీ గోత్రనామాలతో చేయించుకోండి. అది చేస్తే మీకు సమస్యలు పోతాయి. కాలసర్ప దోషం ఉంది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడితే కాలసర్ప దోషం. దానికి నవనాగుల పూజ ఉంది, అది చేస్తాము. కుజుడు సప్తమంలో అష్టమంలో ఉంటే కుజ దోషం. ఇటువంటి మహాదోషాలు వేధిస్తున్నాయి. ఈ మహాదోషాలు మన ప్రవర్తన వల్లే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎన్ని గ్రహశాంతులు చేసినా పోయినటువంటి వారికి కొన్ని రకాల పూజలు ఉన్నాయి. ఆ పూజలు చేస్తే అన్ని విధాలా బాగుంది. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నాం. దాదాపు హిందువుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయని వాళ్ళు లేరు. ఈ వ్రతం ఎక్కడి నుంచి చేశారు? ముందు ఋషులు చేశారు, తర్వాత త్రేతాయుగంలో రామచంద్రమూర్తి చేశాడు, ద్వాపర యుగంలో ధర్మరాజు చేశాడు, కలియుగంలో మనం చేస్తూ ఉన్నాం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం 9 అధ్యాయాల వ్రతం కథ ఉంది. ఇప్పుడు 5 అధ్యాయాల వ్రతం కథే చేస్తూ ఉన్నాం. ఆ 9 అధ్యాయాల వ్రతం వేరే ఉంది. ఆ వ్రతం చేసుకున్నా దోషం పోతుంది. నవనాగుల పూజ చేసుకున్నా దోషం పోతుంది. మహారుద్రం చేసుకున్నా దోషం పోతుంది. చివరికి మరణావస్థలో ఉండి ఆ రోగం తగ్గక కనీసం 25,000, 30,000, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకు కూడా మహారుద్రం చేస్తే ఆ వ్యాధి పోయి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇటువంటివి దీంట్లో పాల్గొంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి నేను ప్రతి నెలలో ప్రతి పక్షంలో చెప్పబోయే దాంట్లో ఇప్పుడు చెప్పేదాన్ని ఫస్ట్ వేయటం మానబాకండి. మీకు కీర్తి, నాకు కీర్తి, చేసుకున్న వాళ్ళకి మహాదోషాలు నివృత్తి అవుతాయి. ఈ మాత్రం శ్రద్ధ వహించండి. చెప్పింది చేయండి. స్వస్తి.